హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ బాబికొల్లి డైరెక్షన్లో ఎన్బికే 109 మూవీలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి అప్డేట్ వచ్చి చాలా కాలం అయిపోయింది, ఇంకా అప్డేట్ అయితే రాలేదన్నమాట. అంతేకాకుండా టైటిల్ అనౌన్స్మెంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి, టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు టైటిల్ టీజర్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి బాబికొల్లి ఎప్పుడో తన యొక్క ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ కోట్ చేశారనమాట. ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ రిలీజ్ అయితే కాలేదు. గత వినాయక చవితి పండుగ సందర్భంగా అప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పేసి అందరూ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ కూడా వెయిట్ చేశారు. బట్ ఆ రోజు కూడా నిరాశ కలిగిందనమాట. ఇప్పుడు వచ్చే దసరాకి ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా న్యూస్ అయితే గట్టిగా వినిపిస్తుంది. టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు టైటిల్ టీజర్ లేదంటే ఫస్ట్ సాంగ్ ప్రోమో, ఖచ్చితంగా టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది. దాంతోపాటు టైటిల్ టీజర్ కానీ ఫస్ట్ సాంగ్ ప్రోమో కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి, రెండు అప్డేట్లు అయితే రాబోతుంది. డబల్ ధమాక్ అని చెప్పాలి బాలయ్య ఫ్యాన్స్కి. ముఖ్యంగా టైటిల్ చాలా ఇంపార్టెంట్ బాలయ్య మూవీస్కి. టైటిల్లోనే సగం సక్సెస్ వచ్చేలాగా ఉంటుందన్నమాట. మరి చూడాలి ఏ టైటిల్ని అనౌన్స్ చేస్తారనేది. బహుశా వీరమాస్ అనే టైటిల్ పెట్టినట్లుగా తెలుస్తుంది అనమాట. అసురుడు, మాన్స్టార్, మరి ఈ రెండు టైటిల్లో ఏదో ఒక టైటిల్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఎక్కువగా వీరమాస్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి చూడాలి ఎన్బికే 109 మూవీకి ఏ టైటిల్ ఫైనల్ చేశారనేది. ఖచ్చితంగా దసరాకైతే ఈ మూవీ యొక్క టైటిల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. బాలయ్య ఫ్యాన్స్కి బిగ్ సర్ప్రైజ్తో పాటు బిగ్ పండగ అని చెప్పాలి. దసరా పండగ, అలాగే ఎన్బికే 109 మూవీ యొక్క టైటిల్ పండగ కూడా. ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో 3 గెటప్లో మనకి కనిపించబోతున్నారు. 3 హీరోయిన్లు నటిస్తున్నారు. బాబీ డియోల్ మెయిన్ విలన్గా నటిస్తున్నారు. మరి చూద్దాం బాబికొల్లి బాలయ్యకు ఎలాంటి హిట్ అందిస్తారనేది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం ఈ మూవీకి ఏ టైటిల్ అనౌన్స్ చేయొచ్చు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీరమాస్, అసురుడు, మాన్స్టార్ ఈ 3 టైటిల్లో ఏ టైటిల్ అనౌన్స్ చేయొచ్చు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాదాపుగా వీరమాస్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.